ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి. అణ్వస్త్ర దేశంగా ఇరాన్ను మారనీయబోమంటూ ఆ దేశంలోని అణుస్థావరాలపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. క్షిపణులు ప్రయోగిస్తూ వాటిని నాశనం చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇజ్రాయిల్ ఎన్ని మిసైళ్లు ప్రయోగించినప్పటికీ ఇరాన్లో పర్వతం కింద 200 అడుగుల లోతులో ఉన్న ఫోర్డో యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ని మాత్రం దెబ్బతీయలేకపోయింది. దీంతో దానిని ధ్వంసం చేసేందుకు అమెరికా సాయాన్ని ఇజ్రాయిల్ కోరుతోంది. ఇజ్రాయిల్ ఇప్పుడు ఒక అరుదైన ఆయుధాన్ని కోరుతోంది. అది సాధారణ బాంబ్ కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాన్ న్యూక్లియర్ బాంబ్. ఈ బాంబు ద్వారా భూమి లోతుల్లో ఉన్న బంకర్లను ధ్వంసం చేయొచ్చు. అలాంటి బాంబు ఇప్పుడు కేవలం అమెరికా వద్ద మాత్రమే ఉంది. అందుకే అమెరికాను ఆశ్రయిస్తూ ఇజ్రాయిల్ ఈ బాంబుని ఇవ్వమని వేడుకుంటోంది. ఇంతకీ ఈ బాంబు ప్రత్యేకత ఏంటి? ఈ బాంబుని తయారు చేసింది అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ బోయింగ్. అమెరికా వైమానిక దళం కోసం రూపొందించిన ఈ బంకర్ బస్టర్ బాంబు బరువు సుమారుగా 14 టన్నులు ఉంటుంది. ఇది అణుబాంబు కాదు, కానీ ఆ స్థాయిలోనే వినాశనానికి కారణమవుతుంది. భూమిలో 200 అడుగుల లోతు వరకు చొచ్చుకుపోయి బంకర్లను పేల్చే సామర్థ్యం ఈ బాంబుకు ఉంది. అంటే భద్రంగా లోతుగా భూమిలో దాచిన కేంద్రాలను కూడా ఈ బాంబు మట్టుబెడుతుంది. అంతేకాదు, లక్ష్యాన్ని చాలా ఖచ్చితంగా ఛేదిస్తుంది. ఈ బంకర్ బస్టర్ బాంబ్ GPS ఎనర్షియల్ నావిగేషన్ సిస్టంతో అనుసంధానం చేయబడి ఉంది. GPS ఆధారంగా అత్యంత ఖచ్చితత్వంతో ఈ బాంబు లక్ష్యాలను ఢీకొట్టగలదు. అయితే అత్యంత శక్తివంతమైన ఈ బాంబుని మోసుకెళ్లగల సామర్థ్యం ఒకే ఒక్క విమానానికి ఉంది. అమెరికా నౌకాదళంలోని B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్కు మాత్రమే GBU-57 బంకర్ బస్టర్ బాంబ్ మోసుకెళ్లగల సత్తా ఉంది. ప్రతి B-2 విమానం 2 GBU-57 బాంబులను తీసుకువెళ్లగలదు. ఇది శత్రు రాడార్లను తప్పించుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయి. భూమిని తాకగానే పేలిపోవడం సాధారణ బాంబుల లక్షణం. భూ ఉపరితలం మీదే విధ్వంసం జరిగిపోతుంది. కానీ GBU-57 బంకర్ బస్టర్ బాంబ్ అందుకు పూర్తిగా భిన్నం. దీని పనితీరే వేరుగా ఉంటుంది. భూమిని తాకినప్పుడు ఇది పేలదు. ఈ బాంబుని అలా డిజైన్ చేశారు. భూమిపై పడగానే పేలిపోవడం కాదు, అది ముందుగా ఖచ్చితమైన లోతుకు చొచ్చుకుపోతుంది. గోప్యమైన బంకర్ ఎంత లోతులో ఉన్నా సరే ముందుగా దాని వరకు చేరుతుంది. లక్ష్యం ఎక్కడుందో, ఎంత లోతులో ఉందో GPS సాయంతో గుర్తించి అక్కడికి చేరాక మాత్రమే ఈ బంకర్ బస్టర్ బాంబు పేలుతుంది. అంత శక్తివంతమైన ఈ బాంబును అమెరికా ఇప్పటి వరకు యుద్ధంలో ప్రయోగించలేదు. 2009లో న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ క్షిపణి శ్రేణిలో దీన్ని పరీక్షించారు. పరీక్ష విజయవంతమైంది. తర్వాత 2012లో దీన్ని మరింత అధునాతనంగా అప్గ్రేడ్ చేశారు. అయినా ఇప్పటికీ యుద్ధ భూమిలో దీన్ని వాడాల్సిన అవసరం తలెత్తలేదు. GBU-57 బాంబ్ అనేది భూమిలో దాగి ఉన్న లక్ష్యాలపై అణుబాంబు లాంటి ప్రభావం చూపగల ఆయుధం. కానీ ఇది అణుబాంబు కాదు. ఈ బాంబు ఇజ్రాయెల్కు వెళ్తుందా, వెళితే వాడుతుందా? ప్రపంచ మానవాళి భయపడుతున్న అంశం ఇదే. ఈ బాంబును ఇజ్రాయెల్కు ఇవ్వడానికి అమెరికా కూడా రెడీగా ఉందా? చూడాలి మరి. ఆ బాంబ్ ఇరాన్పై ప్రయోగిస్తే యుద్ధంలో తరువాతి పరిణామాలు ఎలా మారతాయో అన్నది.